నేను మీ ఈశ్వర్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతుంది. హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో బీజేపీ హైకమాండ్ సమావేశం నిర్వహించనుంది. ఇవాల్టి సమావేశంలో పార్టీ నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. బేగంపేట హరిత హోటల్లో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. సంఖ్యాబలం లేకున్నా లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానంపై సీరియస్గా కమలం పార్టీ దృష్టి పెట్టింది. ఎంఐఎంకు కాంగ్రెస్ ఓటు వేయనుంది. బీఆర్ఎస్ ఎటువైపు ఉండనుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఎంఐఎంకు పోటీ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధం అవుతుంది. బలం లేకపోయినా పోటీ ఏకగ్రీవం కాకుండా కమలం నేతలు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియల్తో కలిపి మొత్తం 110 మంది ఉన్నారు. ఎంఐఎంకు 49 ఓట్లు, బీఆర్ఎస్కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్కు 14 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టడం లేదు. బీజేపీకి గెలిచే అంత బలం లేకపోయినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి మద్దతు ఇస్తాయి అనేది చూసిన తర్వాతనే ఓ ప్లాన్ రూపొందించనుంది బీజేపీ పార్టీ.